రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80% పైగా నగర పురపాలికలు గెలుచుకుని విజయ ఢంకా మోగిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నగరాలు, పట్టణాలు అభివృద్ధికి పూర్తిగా గాలికొదిలేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రాధాన్యాల ప్రకారం నగర పురపాలికల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తుందన్నారు. బీఆర్ఎస్ బాకీ కార్డులతో ప్రచారం చేసిన ఆ పార్టీ నేతలను ప్రజలు నమ్మే స్థితిలో లేరంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ తొలిసారిగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ప్రజలకు, ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు, ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? గడిచిన 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూ, సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఇంటికి చేర్స్తూ ఏవైతే మేము చేపట్టామో అదే గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అద్భుతంగా 68 నుంచి 69% కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థుల్ని గ్రామీణ ప్రాంతంలో ఆనాడు దీవించారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో జరిగే ఈ నెల 11వ తారీఖు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద ఎన్నికలకు పోతుంది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా సుమారు 78 నుంచి 82% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. దీనికి మా ధైర్యము, దమ్ము ఒక్కటే. ప్రజలకిచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల నుంచి ఎటువంటి విజ్ఞప్తులు ఉన్నాయి? వాళ్ళ సమస్యలు ఏం తీసుకొస్తున్నారు మీ దృష్టికి? ప్రధానంగా చాలా ప్రాంతాల్లో మౌలిక వసతుల్లో భాగంగా కొన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇబ్బంది ఉన్నాయి. ఆనాటి 10 సంవత్సరాల పాలనలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కొడితే కమిషన్లు వస్తాయని దానికి తాపత్రయపడ్డారు తప్ప పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల్ని పూర్తిగా మర్చిపోయిన కారణంగా అటువంటి అన్ని పేరుకుపోయాయి. గడిచిన 2 సంవత్సరాల్లో ప్రతి ప్రాంతంలో మౌలిక వసతుల మీద ఈ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి అనేక చేయటం జరిగింది. మిగిలిన వాటిని గురించి అడుగుతున్నారు. వాటిని కూడా ఈ రాబోయే 1.5 ఇయర్లో పూర్తి చేస్తామని హామీ ఇవ్వటం కూడా జరుగుతుంది. చాలా మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఆ పట్టణ ప్రజలు, ఆ ఓటర్లంతా కూడా ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లపై ప్రధానంగా ఆశలు పెట్టుకుంటున్నారు. ఆ శాఖకు మీరే మంత్రిగా ఉన్నారు. ఏం హామీ ఇస్తున్నారు? ఇంతకుముందు కూడా మీరు చూశారు. నేనేదైతే ఈ ప్రచారంలో భాగంగా వివిధ డివిజన్లకి, ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఎవరికైతే ఇల్లు వచ్చిందో ఆ దంపతులు, ఆ కుటుంబ సభ్యులు ఆ ఇంటి ముందు నుంచొని వాళ్ళ ఆనంద బాష్పాలు, వాళ్ళ సంతోషం చాలా చాలా ఆనందంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అటువంటిది మళ్ళీ కావాలని పెద్ద ఎత్తున ప్రతి ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు కావాలని ఎక్కువ రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయి. తప్పకుండా ఈ ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం. మళ్ళీ ఇంకా 2 విడతలు, అంటే ఇచ్చిన మొదటి విడత కాకుండా ఇంకా 3 విడతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దాంతోపాటు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలం కూడా ఇచ్చాం. ఇప్పుడు కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, అది పట్టణ ప్రాంతం కానీ, గ్రామీణ ప్రాంతం కానీ, ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ప్రభుత్వ స్థలాలు ఉన్న దగ్గర ఫస్ట్ ఫేజ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా అవి కూడా ఇవ్వాలని నిర్ణయంతో ఉన్నాం. తప్పకుండా ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 2 ఏళ్లలో చేసిన ప్రభుత్వ అభివృద్ధిని తీసుకొని మీరు వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మోసం చేసిందంటూ బీఆర్ఎస్ బాకీ కార్డు పేరుతో ప్రచారం చేస్తుంది. దీన్ని ఎట్లా? పచ్చ కామెరలు వచ్చినోడికి దేశమంతా పచ్చగున్నట్టు ఆనాటి 10 సంవత్సరాల్లో అహంకారపూరితమైన దొర పోకడతో పేదవాళ్ళు కష్టాలు పట్టించుకొని ఆ మహానుభావులు పుణ్యమే కదా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణము. అది మర్చిపోయి ఇంకా బాకీ కార్డులను మార్కెట్లో ప్రజల్లో తిరగటం అనేది వారి అవివేకానికి, వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఎన్ని మున్సిపాలిటీల్లో గెలవబోతున్నారు? కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్ కానీ,
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలన్నిటినీ కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా రెపరెపలాడబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మున్సిపాలిటీల్లో అదేవిధంగా కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీరుతామని చెప్తున్నారు. అదేవిధంగా బాకీ కార్డుల పేరుతో వచ్చే బీఆర్ఎస్ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ఈసారి ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కడతారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.